సార్, మేడం. హ్మ్. ఆ! చెప్పండి. మేడం, ఇక్కడ ఇంట్లోనే భోజనం పెడతారంటారు. ఆ ఇల్లు ఇదేనా మేడం? అవును. ఇప్పుడు తినడానికి ఏమైనా ఉందా మేడం టిఫిన్? ఉందండి. రండి. ఓకే మేడం. కూర్చోండి. అలాగే. ఆహ్, మీరేం తింటారు? తినడానికి ఏమున్నాయండి? ఇడ్లీ, దోస, చపాతీ ఉన్నాయి. దోస తీసుకురండి. దోస ఒక 10 నిమిషాలు పడుతుంది. మీరు వెయిట్ చేస్తారా? హ్మ్. రెడీగా ఏమున్నాయండి? ఇడ్లీ ఉన్నాయి. వేడి వేడిగా ఉన్నాయి. సరే, అయితే ఇడ్లీ తీసుకురండి. ఆ! ఓకే. హ్మ్. ఇదిగోండి. టిఫిన్ ఏంటండి ఇంత బావుంది? చాలా బావుందండి. నేను ఎన్నో హోటల్స్‌లో తిన్నాను కానీ, ఇలాంటి టిఫిన్ ఎక్కడా తినలేదండి. చాలా టేస్టీగా ఉంది. హ్మ్. చట్నీ ఎలా ఉందండి? హ్మ్. చట్నీ కూడా చాలా బావుందండి. ఓహ్! థాంక్స్ అండి. చెయ్యెక్కడ కడుక్కోవాలండి? ఇక్కడుంది చూడండి. హ్మ్. కడుక్కోండి. హ్మ్. ఎంతండి? 3 ఇడ్లీలే కదండీ! రూ. 30. బయట హోటల్స్‌లో ఒక్కో ఇడ్లీ రూ. 20, 25కి అమ్ముతున్నారండి. కానీ మీరు ఒక ఇడ్లీ రూ. 10కే అమ్ముతున్నారా? మీకు గిట్టుబాటు అవుతోందా? ఈ మెస్‌ని నేను డబ్బు సంపాదించడం కోసం నడపట్లేదండి. నలుగురికి మంచి భోజనం పెట్టాలి. అందుకే నడుపుతున్నాను. హ్మ్. మంచిదండి. హ్మ్. 50 ఇదిగోండి. టేస్ట్ చాలా బావుందండి. దీన్ని ఇలాగే కంటిన్యూ చేయండి. క్వాలిటీలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. క్వాలిటీలో కాంప్రమైజ్ అయితే తర్వాత చాలా కష్టమండి. నేను మంచి క్వాలిటీతోనే ఎప్పుడూ ఇస్తానండి. సరే కానీ మీరిక్కడ పక్కనే ఉంటున్నారా? అవునండి. అవును. ఈ మెస్ గురించి మీకెవరు చెప్పారు? పక్కనే ఒక చిల్లర కొట్టు ఉంది కదా! ఆ కొట్టతనే మీ మెస్ ఓహో! భోజనం చాలా టేస్ట్‌గా ఉంటుందని చెప్పారు. హ్మ్. పొట్టకు కూడా ఏమీ అవ్వదని చెప్పారండి. సరే, ఒకసారి ట్రై చేద్దామని వచ్చాను. కానీ ఇక్కడ తిన్నాక డైలీ ఇక్కడే తినాలనిపిస్తోందండి. చాలా థాంక్స్ అండి. అలాగే మీరు ఇంకొక హెల్ప్ చేయాలి. ఏంటో చెప్పండి? హ్మ్. నేను ఈ మధ్య కొత్తగా ఈ మెస్‌ని మొదలుపెట్టాను. హ్మ్. ఇంకా పెద్దగా ఎవరికీ తెలీదు. అందుకని రోజు చాలా తక్కువ మందొచ్చి తిని వెళ్తున్నారు. ఇంకొంచెం హ్మ్. ఎక్కువ మందొచ్చి తినిపోతుంటే, నేను పడే కష్టానికి నాకు రూ. 4 డబ్బులు దొరుకుతాయి. అందుకని మీ సర్కిల్‌లో ఎవరైనా బ్యాచిలర్స్ ఉంటే తినడానికి మెస్‌కి పంపించండి. వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టే బాధ్యత నాది. కొంచెం హెల్ప్ చేయండి. సరేనండి. నా ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా మీ మెస్ గురించి చెప్తానండి. చాలా థాంక్స్ అండి. ఈరోజు ఆదివారం కదా! ఈ మధ్యాహ్నం అన్‌లిమిటెడ్ మీల్స్ ఉన్నాయండి. మీరెన్ని సార్లైనా అన్నం, పప్పు, కూర వేసుకోవచ్చు. నాన్ వెజ్ మీల్స్ ఈ ఏరియాలో ఎక్కడా రూ. 100కి ఇవ్వట్లేదు. నేనిస్తున్నాను. అది కూడా టేస్ట్ బావుంటుంది. హ్మ్. మీరొచ్చి ఖచ్చితంగా ఒకసారి తిని చూడండి. నేను ఈ రోజు నుంచి మీ మెస్‌లోనే తింటానండి.
సరేనా? హ్మ్. ఈరోజు మధ్యాహ్నం లంచ్‌కొస్తానండి. మీరు చెప్పినట్టు హ్మ్. అన్‌లిమిటెడ్ మీల్స్ ఎలా ఉంటుందో, టేస్ట్ ఎలా ఉంటుందో తిని చెప్తానండి. సరేనండి. సరే. వస్తానండి. ఆ! హ్మ్. వెళ్ళండి. ఈరోజు కొత్తగా ఒక కస్టమరొచ్చారు. ఇలాగే రోజు కొత్త కొత్త కస్టమర్స్ వస్తే, ఇంకొన్ని రోజుల్లో మన మెస్‌కి పర్మనెంట్‌గా చాలా మంది కస్టమర్స్ దొరుకుతారు. రోజుకి 50 మంది రెగ్యులర్‌గా తిని వెళ్తే, అప్పుడు ఏ ఇబ్బంది లేకుండా ఈ మెస్‌ని బాగా నడపొచ్చు. ఇప్పుడు అప్పట్లో అన్నం మాటిమాటికి మిగిలిపోదు. హ్మ్. చూద్దాం. ఏవండి? హ్మ్. ఇక్కడ మెస్ ఎక్కడుందండి? ఇదేనండి. ఓహ్! ఇంట్లోనే నడుపుతున్నారా? ఆ! అవునండి. ఓకే. టిఫినేమైనా ఉందండి? ఉంది. రండి. కూర్చోండి. హ్మ్. ఓకే. మీరేం తింటారండి? ఆహ్, తినడానికి వేడిగా, టేస్టీగా ఏముంది? ఇడ్లీ, దోస, చపాతీ ఉందండి. కానీ ఇడ్లీ అయితే ఇప్పుడే తెచ్చేస్తాను. దోస కావాలంటే కాస్త టైం పడుతుందండి. చపాతీ కూడా అంతే. అమ్మో! నేనంతసేపు వెయిట్ చేయలేనండి. చాలా ఆకలిగా ఉంది. హ్మ్. ఇప్పుడు వేడిగా ఇడ్లీ ఉంది కదా! ఆ! అవే తీసుకురండి. ఎన్ని ఇడ్లీలు కావాలి? 4 ఇడ్లీలు తీసుకురండి. సరేనండి. ఓకే. ఇదిగోండి. తినండి. మీకు వేరే పనుంటే చూసుకోండి. నేను తింటూ ఉంటా. సరేనండి. ఓకే. హ్యాండ్ వాష్ ఎక్కడండి? అదిగో అక్కడండి. ఓకే. వెళ్ళండి.